నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతోంది. పుష్పతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ పలు హిందీ ప్రాజెక్టులతో నార్త్ లో కూడా తన సత్తా చాటుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన చావా సినిమా హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ త్వరలో విడుదల కాబోతోంది. అయితే ఈ భామ ఇప్పుడు తన కెరీర్లోనే సక్సెస్ఫుల్ స్టేజ్ కు చేరుకుంది. ఇటీవల యానిమల్, పుష్ప 2 సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లోనూ నటిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తో కలిసి చావా అనే సినిమాతో ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ ముద్దుగుమ్మ నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. పుష్ప 2 విజయం తర్వాత బాలీవుడ్ లో 2 సినిమాల్లో నటిస్తోంది శ్రీవల్లి. అందులో ఒకటి చావా కాగా మరొకటి సికిందర్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జంటగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే రష్మికకు బాలీవుడ్ లో మరో భారీ అవకాశం లభించింది. ఆ సినిమాలో కూడా సల్మాన్ ఖాన్ కు జోడీగా నటించబోతోంది. ఆ సినిమాకు కూడా తమిళ సినిమా దర్శకుడే దర్శకత్వం వహించనున్నారు. అతను మరెవరో కాదు, షారుఖ్ ఖాన్ తో బాలీవుడ్ లో జవాన్ అనే 1000 కోట్ల వసూళ్ల చిత్రం తీసిన అట్లీ. ఆయన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి రష్మికతో చర్చలు జరుపుతున్నాయట. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. మొదట ఈ చిత్రంలో కమల్ హాసన్ ను నటింపజేయాలని చర్చలు జరిపారు అట్లీ. కానీ ఆయన ఓకే చెప్పకపోవడంతో ఇప్పుడు రజనీ వైపు చూస్తున్నారట. అట్లీ ఇంతకు ముందు రజనీ నటించిన రోబో చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక దర్శకుడైన తర్వాత ఆయన రజనీతో కలిసి పనిచేయనున్న మొదటి చిత్రం ఇదే. ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఇక రష్మికకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆమె టాలెంట్ కు ఫిదా అయిన సల్మాన్ తన నెక్స్ట్ సినిమాలోనూ ఆఫర్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. కొన్నేళ్లుగా ఈ అమ్మడు జోరు మామూలుగా లేదు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న సికిందర్ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రంజాన్ కానుకగా మార్చి 28న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక పనితీరు మెచ్చిన సల్మాన్ తన తర్వాతి సినిమాకు కూడా రష్మికనే హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. సికిందర్ తర్వాత అట్లీతో సల్మాన్ ఖాన్ సినిమా చేయబోతున్నారు. జవాన్ సినిమాతో 1000 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన అట్లీ తన తర్వాతి సినిమాను సల్మాన్ ఖాన్, రజనీకాంత్ తో మల్టీ స్టారర్ గా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా రష్మికను సల్మాన్ ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో రష్మిక అదృష్టం పండిందంటున్నారు అభిమానులు. ఇక లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మాణంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చావా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్ర బృందం. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో విక్కీ కౌశల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా స్వయంగా తెలుగులో మాట్లాడి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఇక కాలికి గాయంతో సతమతమవుతున్న రష్మిక ఈ ఈవెంట్ కూడా వీల్ చైర్ లో అటెండ్ అయి భావోద్వేగంతో కూడిన స్పీచ్ ఇచ్చింది. చావా ఒక భావోద్వేగ ప్రయాణం అన్న రష్మిక ఈ కథలో ప్రేమ, త్యాగం, భక్తి అంతా ఉంటుందన్నారు. ఈ సినిమా చూస్తే కళ్ళల్లో నీరు ఆగడం లేదని, ప్రతిసారి ఏడుపొస్తోందని విక్కీ కౌశల్ తన పాత్రలో చాలా బాగా నటించాడని ప్రశంసించారామె. అతని పర్ఫార్మెన్స్ మంత్రముగ్ధులను చేస్తుందన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, ముఖ్యంగా జానే తూ పాట ప్రేక్షకుల మనసులను కదిలిస్తుందని చెప్పుకొచ్చారు. చావా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమా తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మికకు ఇప్పుడు మంచి టైం నడుస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి.